ఇంకోటి చెప్పాలా, అండ్ చాలామంది ట్రావెల్స్కి వెళ్తారు కదా, సో వాళ్ళైతే డెస్టినేషన్ని కొంచెం అయితే క్యాప్చర్ చేయాలనుకుంటారు, కానీ సగం అయితే క్యాప్చర్ చేసి సగం ఎంజాయ్మెంట్ అయితే వదిలేస్తారు. సో కొందరైతే సన్సెట్ ఇట్లా వదిలేసి పీస్ గురించి. ఇక్కడైతే ఈ నెస్ట్లు ఉన్నాయి పైన, ఇవన్నీ బర్డ్స్వే. సో చాలా గాలి అయితే పెడుతుంది. సో అవి అయితే ఎటు పోవు అనమాట. అండ్ ఎంత గాలి వచ్చినా ఆ నెస్ట్ అయితే ఆనే ఉంటుంది. సో ఇక్కడైతే ఈ నెస్ట్లు ఉన్నాయి పైన, ఇవన్నీ బర్డ్స్వే. సో చాలా గాలి అయితే పెడుతుంది. సో అవి అయితే ఎటు పోవు అనమాట. అండ్ ఎంత గాలి వచ్చినా ఆ నెస్ట్ అయితే ఆనే ఉంటుంది. సో ఏంటది, ఫౌండేషన్ అనేది గట్టిగా ఉంది కాబట్టి అదైతే స్థిరంగా నిలబడ్డది. సో మీరు చిన్నప్పటి నుంచి ఏదైతే పని చేస్తారో దాన్ని మాత్రం అలానే ఉంచనియండి. సో మీరు కొంచెమైనా జరిపితే యువర్ ఎక్స్పీరియన్సెస్ విల్ నాట్ వర్క్ ఇన్ దట్ అనమాట. సో నువ్వు దేని నుంచి వచ్చావో అది నీతోనే ఉండాలి, బద్ధం అనే సినిమా డైలాగ్ ఉంటుంది కదా. సో అదైతే నువ్వైతే ఇంట్లో ఉన్నా ఒకటే, బయట ఉన్నా ఒకటే. బికాస్ ఎవడి పని వాడిదే, ఎవడైతే నీ గురించి ఆలోచించాడు. అండ్ నువ్వైతే ఒంటరిగా జీవిస్తున్నావు అనేది అనుక్షణం రిలేట్ అవుతారు. ఎందుకు చెప్పాలా, బికాస్ మాట్లాడడానికి ఎవడు రాడు, ఎవడి వరకు వాడిదే. అండ్ ఇట్స్ సేమ్, అది ఎట్లుంటుందంటే సేమ్ ఆఫీస్. నువ్వు ఉన్నావో చచ్చావో కూడా పక్కడోడికి అవసరం లేదు. ఇదైతే గ్యారంటీగా చెప్తా. బికాస్ అంతే అది ఉంది అట్లా ఆఫీస్ క్యాబిన్స్ లాగా. నిజంగా చెప్తున్నా, ఇట్ మే బీ లగ్జరియస్, నువ్వు ఎంత చేసుకున్నా ఇట్ విల్ బీ ఓన్లీ అపాన్ యూ. ఎందుకంటే నీకు టైం ఉండకపోవచ్చు, బట్ ఎవ్రీ వన్ ఈజ్ బిజీ, ఐ నో దట్. కానీ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ 71 డే ఆఫ్ కంటెంట్ క్రియేషన్ జర్నీ. అంటే ఈరోజు చాలా, ఎప్పుడైతే నువ్వు కంటెంట్ని నీ త్రూ డెలివర్ చేస్తావో సో ఆ థింగ్స్ అయితే నీకు పర్టికులర్గా అయితే ఉంటాయి. సో నిన్నటి వీడియోలో మీకు 90s కిడ్స్ ఎలా బాధపడుతున్నారని చెప్పాను. అండ్ ఈ క్లిప్ ఉందో ఉండకపోవచ్చు, నాకైతే తెలియదు. ఒకవేళ ఉందో లేదో కామెంట్ చేయండి. ఈ కొండ చూడండి ఎంత బాగుంది. సో అది ఎంత చిన్న ఎడ్జ్తో ఆగింది చూడండి. సో మనం కూడా అంతే, ఎప్పుడు హోప్ అయితే తీసేయద్దు అనమాట మన జీవితంలో నుంచి. సో అలా నేనైతే ఇది నేర్చుకున్నా. బికాస్ కంటెంట్ ఎక్కడ ఉంటే మనం అందులో నుంచి ఏదో ఒక స్టోరీ అయితే తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూడండి ఇంకొకటి, ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కదా. సో వీళ్ళందరిట్లో ఏంటిది తెలుసా, ఇలాంటి విల్లాస్ అయినా ఇలాంటి పెద్ద బిల్డింగ్స్ అయినా కింద ఉంటే కనీసం ఎవడన్నా మాట్లాడతాడేమో కానీ, సో ఇలాంటి బిల్డింగ్స్లో నువ్వు పక్కన ఉన్నా లేకున్నా సేమ్ ఆఫీస్ టైప్ అనమాట. అలాంటి బిల్డింగ్స్లో ఉంటే ఓకే, ప్రైవసీ ఉంటుంది అండ్ థింగ్స్ అయితే రిలేట్ అవుతారు, ఎవ్రీబడి విల్ హ్యాస్ పీస్ అని. కానీ ఇంకొకటి ఏంటంటే సేమ్ నువ్వు ఇంట్లో ఉన్నా ఒకటే, బయట ఉన్నా ఒకటే. బికాస్ ఎవడి పని వాడిదే, ఎవడైతే నీ గురించి ఆలోచించాడు. అండ్ నువ్వైతే ఒంటరిగా జీవిస్తున్నావు అనేది అనుక్షణం రిలేట్ అవుతారు. ఎందుకు చెప్పాలా, బికాస్ మాట్లాడడానికి ఎవడు రాడు, ఎవడి వరకు వాడిదే. అండ్ ఇట్స్ సేమ్, అది ఎట్లుంటుందంటే సేమ్ ఆఫీస్. నువ్వు ఉన్నావో చచ్చావో కూడా పక్కడోడికి అవసరం లేదు. ఇదైతే గ్యారంటీగా చెప్తా. బికాస్ అంతే అది ఉంది అట్లా ఆఫీస్ క్యాబిన్స్ లాగా. నిజంగా చెప్తున్నా, ఇట్ మే బీ లగ్జరియస్, నువ్వు ఎంత చేసుకున్నా ఇట్ విల్ బీ ఓన్లీ అపాన్ యూ. ఎందుకంటే నీకు టైం ఉండకపోవచ్చు, బట్ ఎవ్రీ వన్ ఈజ్ బిజీ, ఐ నో దట్. కానీ ఒక ఎండ్ ఆఫ్ ది డే అయితే మాత్రం నువ్వు రిలాక్స్ కావడానికి ఓకే. కానీ నువ్వు బతుకుతున్నావు అలా అంటే యూ విల్ బీ ఏ ఆఫీస్లో క్యాబినెట్లో, నువ్వు ఆ బిల్డింగ్స్లో బతుకుతే కూడా సేమ్ అంతే. ఇప్పుడు రిటైర్డ్ అయిన పర్సన్స్కి అయితే అలాంటి హౌసెస్ అయితే బెస్ట్. ఎందుకు చెప్పునా, ఎందుకంటే దే హ్యావ్ ద టైమ్ టు టాక్ టు స్ట్రేంజర్స్ అయినా ఎవరన్నా ఉంటుంది. సో అదే నువ్వు నీ వైఫ్ నీ చిల్డ్రన్ ఉంటే నువ్వు ఎవరితో మాట్లాడలేవు. మళ్ళీ నువ్వు ఓన్లీ మార్నింగ్ వాక్ వచ్చినా అలాంటి ఫ్రీ టైంలోనే మాట్లాడగలుగుతావు. అదే ఈవినింగ్ అయితే నువ్వు వచ్చేసరికి టైం అయిపోద్ది, ఇంకా నువ్వు ఏడవ వండుకుంటూ కదా. సో నీకు టైమే దొరకదు. సో
అలా అన్నమాట. నాకైతే ఇదే అనిపించింది. అట్లీస్ట్ ఇలాంటి చిన్న బిల్డింగ్స్లో ఉంటే కనీసం ఇరుగు పొరుగు కిందికి దిగినప్పుడు కొంచెం అయితే మాట్లాడుకోవచ్చు. కనీసం ఎవరైనా ఒకరు రెస్పాన్స్ ఇవ్వడము మాట్లాడడము అవుతుంది. కానీ అదే ఈ బిల్డింగ్స్లో అయితే నీకు ఎప్పుడు ఎవడు వస్తాడో తెలియదు, ఎప్పుడు ఎవడు పోతాడో తెలియదు, అండ్ మాట్లాడడానికి అంత టైము ఉండదు. అండ్ దొరికేది ఓన్లీ సండే. ఆ రోజు కూడా ఎంజాయ్మెంట్ కోసం బయటే తిరుగుతావు. సో అదే అన్నమాట. సో యాజ్ ఆఫ్ టుడే ఇదే నేను నేర్చుకుంది. బట్ నాకు ఎందుకో ఈ సోషల్ గ్యాదరింగ్స్ అని ఫారెన్లో అయితే స్టాళ్ళు పెడతారు ప్రతి ఒక్క హాలిడే రోజు. కానీ మన దగ్గర అందరూ పోయి రోడ్ల మీదనే తిరుగుతారు. అది ఎంజాయ్ మన వాళ్ళకి. ఎవడు ఎంజాయ్మెంట్ వాడిది. అంటే ఇప్పుడు సినిమా కావాలంటే సినిమాకి వెళ్తారు, కానీ డిఫరెంట్ థింగ్స్ అయితే ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన సండే సగం జీవితం ట్రాఫిక్లో స్టక్ అయి మాత్రం బిస్కెట్ అవుతుంది అన్నమాట. ఎంతమంది ట్రాఫిక్లో సండేస్ అయితే ఎంజాయ్ చేస్తారో ఒకసారి కింద కామెంట్ చేయండి. సో ఇది అందరూ రిలేట్ అవుతారు బికాస్ అండ్ చాలామంది ఇప్పుడు హైటెక్ సిటీ ఆ ఏరియాలలో అయితే చిల్ అవుతున్నారు అనమాట నైట్. అదేవిధంగా పోలీస్ సార్లు కూడా గట్టిగానే వాయిస్తున్నారు అనమాట. సో ఇదే రీసెంట్గా నేను న్యూస్లలో వస్తుంది. సో ఈ థింగ్స్ అయితే నేనైతే డైలీ నేర్చుకుంటున్నా. సో అండ్ న్యూస్లో కూడా వస్తున్నాయి. అండ్ దూరం చేసినా కానీ కొండంత ఓర్పునైతే ఇచ్చాడు. సో నేనేం కోల్పోకున్నా నా పేషెన్స్ అండ్ నా థింగ్స్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఐ కెనాట్ టేక్ ఇట్, ఎవ్రీ వన్ కెనాట్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ, అంతే చెప్పగలుగుతా. వస్తుంది అదే నువ్వు బోరింగ్గా చెప్పినావు అనుకో, ఎవరికి మూడు రాదు, వినేవాడికి శ్రద్ధ ఉండదు, డైరెక్ట్ స్వైప్ అవుట్ అంతే. ఇప్పుడు ఏదో నేను ట్రావెల్ చేసి ఎక్స్పెన్సెస్ పెట్టుకొని అది వర్తిటా కాదా. అండ్ ఇప్పుడు సోలో ట్రావెల్స్ ఉంటారు కదా, సో వాళ్ళకైతే సైడ్ ఇన్కమ్ అయితే ఉండాలి. సో అలా అని మొత్తం సైకిల్స్ మీద వెళ్తారు, ఓకే, వాళ్ళ హార్డ్ వర్క్కి హ్యాండ్స్ ఆఫ్, బికాస్ దే విల్ నో ద యాక్చువల్ లైఫ్. కానీ చాలామంది అయితే అసెట్స్ అన్నీ అమ్ముకుంటున్నారు. సో నాకు అక్కడే బాధ అనిపించింది. అందుకే ఏంటంటే చిన్నగా స్టార్ట్ చేయొచ్చుగా, ఓకే, ప్యాషన్ అయితే ఉండొచ్చు. అండ్ నాకు ఒకటి అనిపించింది, థింగ్స్కి అయితే ఇప్పుడు నువ్వు అదే థింగ్ అయితే నువ్వు సోలోగా కొంచెం ఏదో 1-2 years కష్టపడ్డావు అంటే కానీ లైఫ్ ఉండదు. సో ఇప్పుడు 30sలో పోయి 40sకి నువ్వు పోయి సైకిల్ దొక్కుతా అంటే కాని పని కదా. సో అలా అన్నమాట ఇది కూడా. సో అందుకే ఒకటే చెప్పగలుగుతా, థింగ్స్ అనేవి చేయాలి ఎట్ ద టైం. నువ్వైతే కొంచెం అయితే నువ్వు సేవ్ చేసుకుంటే అండ్ ఫ్రీలాన్స్ అయినా ఏదో ఒకటి దూరం ఉన్నా ఏదో ఒక పని చేస్తూ వాలంటీర్ అయినా ఏదైనా, సో నీ ఖర్చు అక్కడిదక్కడ గడిచిపోవాలి. అంతే తప్పించి నువ్వు మళ్ళీ నీ పైన ఇన్వెస్ట్ చేసావంటే అది ఎస్ ట్రావెల్కి వీసాకి ఇవన్నీ మనీ అయితే పట్టవనట్లే. కానీ ఏదో ఒక సైడ్ హస్టిల్ చూసుకుంటే మాత్రమే నువ్వు సోలో ట్రావెల్కి వెళ్ళినా ఒక ఫైదా ఉంటుంది. సో అలా అన్నమాట యాక్చువల్ థింగ్స్ అయితే ఇవి. సో నేను ఖర్చు పెట్టుకుంటూ పోతా అంటే అది బుల్షిట్ అనమాట. సో అప్పులు అయిపోతాయి, అన్నీ బిగుతాయి, కానీ మెమరీస్ ఉంటాయి. సో అందుకే ఏం చెప్పొద్దా, ఓన్లీ చేయండి, అన్నీ చేయండి, బట్ ఎట్ ద టైం ఎర్నింగ్ చేసుకుంటూ చేస్తే ఇట్ విల్ బీ గుడ్ అనమాట. చూడ్డానికి నీకు అసెట్స్ అమ్ముకోవద్దు అండ్ థింగ్స్ అయితే చూడవచ్చు. ఇప్పుడు నువ్వు హిమాలయాలకు వెళ్ళాలనుకోకు, దగ్గరున్న ఏదో ప్లేస్కి వెళ్ళొచ్చుగా. అండ్ ఈ చుట్టుపక్కల ఉన్న థింగ్స్కి అయితే వెళ్ళాలి. ఒకటేసారి నువ్వు అంత బడ్జెట్ పెట్టుకుంటే ఇట్ రియల్లీ మేక్స్ హార్డ్ అని మీ చెప్పగలుగుతా అంతే. బికాస్ ఫస్ట్ దగ్గరున్నవి చూసుకుంటే త్వరగా ఒకవేళ వ్యూస్ వస్తే
నువ్వైతే వేరే దానికి షిఫ్ట్ అవ్వచ్చు. అంతేగాని నేను ఒకటేసారి లడాక్ పోతా అంటే అది కాని పని. సో యూ విల్ ఓన్లీ లాస్ అనమాట. అందుకే చెప్తా, ఉన్నాయన్నీ అమ్ముకుంటే తర్వాత అసెట్స్ ఏమి ఉండవు. సో ఎస్, ఇదే అడ్వైస్. సో అలానే సైడ్ హస్టిల్ అయితే చూసుకోండి. బికాస్ మీరైతే కొంచెం అయితే కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు మీ ద్వారా, అండ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. అండ్ థింగ్స్ అయితే ఇలా వర్కౌట్ అవుతాయి. సో అన్నీ అమ్ముకుంటే ఆఖరికి ఏం మిగలదని నేను అనుకుంటా, మెమరీస్ తప్పితే. సో ప్లాన్ అకార్డింగ్లీ అండ్ డూ థింగ్స్ అని చెప్పొద్దా, అంతే. ఇక్కడైతే ఈ నెస్ట్లు ఉన్నాయి పైన, ఇవన్నీ బర్డ్స్వే. సో చాలా గాలి అయితే పెడుతుంది. సో అవి అయితే ఎటు పోవు అనమాట. అండ్ ఎంత గాలి వచ్చినా ఆ నెస్ట్ అయితే అన్నే ఉంటుంది. సో ఏంటది, ఫౌండేషన్ అనేది గట్టిగా ఉంది కాబట్టి అదైతే స్థిరంగా నిలబడ్డది. సో మీరు చిన్నప్పటి నుంచి ఏదైతే పని చేస్తారో దాన్ని మాత్రం అలానే ఉంచనియండి. సో మీరు కొంచెమైనా జరిపితే యువర్ ఎక్స్పీరియన్సెస్ విల్ నాట్ వర్క్ ఇన్ దట్ అనమాట. సో నువ్వు దేని నుంచి వచ్చావో అది నీతోనే ఉండాలి, బద్ధం అనే సినిమా డైలాగ్ ఉంటుంది కదా. సో అదైతే నువ్వైతే పాయింట్ అయితే నోట్ చేసుకోవాలి. బికాస్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇంటర్ రిలేటెడ్ అండ్ అంతే, ఇంకేం చెప్పలేం. సో అలానే అంటున్నా. సో అందుకనే ఇలాంటి థింగ్స్ అయితే అప్పుడప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. బికాస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఏ హౌస్ అయినా, పోల్ అయినా అండ్ జీవితమైనా, ఇఫ్ యూ కీప్ యువర్ ఫౌండేషన్ స్ట్రాంగ్, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. అయితే అంతే చెప్పగలుగుతా. ఎస్, నా వీడియోస్ అయితే పాత వాళ్ళకి చూడడానికి టైం లేదు. ఎవ్రీబడీస్ థింగ్స్ అయితే ఇలా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఫ్లైట్ ఎక్కినంత ఈజీగా అయిపోతుంది అందరి లైఫ్. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ రాదు టైం. సో ఎంజాయ్ ద ప్రజెంట్. అండ్ ఈరోజు ఒక్కరోజే నీ రోజు, రేపటి రోజు నీది కాదు. సో ఎంజాయ్ ద టుడే. అయితే అందరికంటే పీస్ ఎవడు ఉంటాడంటే తెలుసా? సో ఎవడైతే ఇవాళ ఎంజాయ్ చేసి పాస్ట్ని గుర్తు చేసుకోకుండా అండ్ ఫర్దర్ డేస్కి ఏం చేయాలో ఆలోచించుకుంటాడో, అండ్ ఏం ఉండొద్దంట బ్రెయిన్లో, మొత్తం నాకు బ్రెయిన్లో ఏమీ లేదు అన్నట్టు బతికితే వాడు పీస్. ఎందుకు అంటే అక్కడ ఇక్కడ విని ఉన్న బుర్ర అంతా ఖరాబ్ అవుతుంది. సో ఎవడైతే బుర్రలో ఏమి పెట్టుకోడో వాడైతే హాయిగా ప్రశాంతంగా, ఏ మబ్బులు ఎలా ఉన్నాయో అలా హాయిగా ఉంటుంది వన్ మైండ్. సో క్లౌడ్స్ అయితే ఇట్లా క్లౌడీగా ఉన్నట్టున్నాయి కదా, సో అలానే ఉండాలి మన బ్రెయిన్, మంచులాగా. సో అదే నువ్వు ఇట్లా పెట్టుకున్నావు అనుకో, ఎప్పుడు కింద పడిపోతే తెలియదు, ఎందుకు వర్షం పడి. సో ఇట్లా ఉందనుకో, తెల్ల క్లౌడ్, స్నో ఫీల్, పాజిటివ్ వైబ్, ఇలా క్లారిటీగా ఉంటానంట, క్లియర్ అండ్ క్లారిటీ. అండ్ అవి సంతోషం అనుకోవచ్చు. సో ఇదైతే కొంచెం బాధ, స్ట్రెస్సు, తెలియని అన్నీ వస్తాయి. సో మనమైతే ఇలా ఉండాలనుకోవాలి కానీ ఇలా ఉండొద్దు అని అయితే చూసుకోవాలి మన లైఫ్. సో అందుకే సాఫ్ట్గా, స్నోగా ఇలా అయితే మన లైఫ్ని ఊహించుకొని బతికాలన్నమాట. సో ఎప్పుడు ఇలా ఉండొద్దు, అన్ని బాధలు, వాడివిడి మాటలు, తిట్టుపోట్లు, ఎత్తిపోట్లు, ఇలా ఉండొద్దు మన లైఫ్, ఇలా ఉండాలి. సో ఇదే నేనైతే నేర్చుకున్నా. బికాస్ ఇట్లానే స్టోరీ టెల్లింగ్ అనేది వస్తుంది అనమాట. సో ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది. బికాస్ అంతే, ఏది చేయండి ఏది రాదు. అట్లీస్ట్ ఏదైనా ట్రై చేస్తే సక్సెస్ అయితే థింగ్స్ వస్తాయి సక్సెస్ఫుల్గా, రాకపోతే హ్యాపీనెస్ వస్తుంది అండ్ యూ విల్ ఫైండ్ యువర్ మెమరీస్ అని. సో ఐ హ్యావ్ డన్ దిస్ అండ్ అలా అనిపిస్తుంది. సో అదే నువ్వు చేయకపోతే నథింగ్ కెన్ బి డన్. అండ్ అంతే, ఎవరు రిలేట్ అవ్వరు అండ్ థింగ్స్ అయితే నీకు ఆడ్ అనిపిస్తాయి ప్రతిసారి. సో ఇక్కడ చూడండి, ఇలా చాలానే ఉన్నాయి మాట్లాడడానికి. అండ్ నేను రీసెంట్గా అయితే ఇక్కడ పాములు అయితే చూసిన, కానీ మధ్య ఎందుకు కనబడట్లే, వర్షాకాలం వస్తే లేదో బయటికి నాకు తెలియదు. సో నేనైతే ఫారెస్ట్ లోపలికి వెళ్ళట్లేదు, ఓన్లీ బయటే చేస్తున్నా. బికాస్ ఐ డోంట్ వాంట్ టేక్ రిస్క్ ఆఫ్ మై లైఫ్.
సో అప్పుడప్పుడు అయితే నిద్ర వస్తుంది ఇట్లా. సో అంతే, ఎంజాయ్ ద మూమెంట్ అంతే, ఇంకేం చెప్పాలని నేను. సో అందరికైతే ఇట్లా వాయిస్ ఓవర్లోనే చాలా వ్యూస్ అయితే వస్తున్నాయంట. సో నాగార్జున స్ట్రీట్స్ అయితే అంత క్లీన్గా లేవు. సో మనం ఇట్లా క్లీన్గా చూపించాలంటే ఇట్లా చూపించాలి. సో ఇట్లా చూపిస్తే పోర్ట్రేట్ మోడ్లో వస్తుంది. అండ్ కెమెరా ఉంటేనే నీకు పోర్ట్రేట్ మోడ్ ఇవన్నీ వస్తాయి. సో అండ్ విజువల్గా అయితే నువ్వు క్లారిటీ ఉండాలి అంటే నువ్వైతే కెమెరా తీసుకుంటేనే బెస్ట్. బికాస్ వ్లాగింగ్కి అయితే గోప్రో అలాంటివి తీసుకోవాలి. సో కెమెరాకి అయితే అలా. సో ఇలా డివియేషన్ అయితే ఉంటాయి, టాపిక్స్ అన్నీ మిక్స్ అవుతాయి. సో ఒకదానికి ఫోకస్ చేస్తామంటే అది అవ్వట్లే. సో అదే అలవాటు చేసుకోవాలి. సో ఇవాళైతే స్టోరీ టెల్లింగ్ అయితే బాగానే చెప్పా. సో అలానే ఉంటుంది రియల్గా లైఫ్. అందరికీ షార్ట్ వీడియోస్లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి 1 minute. సో నువ్వు అది ఎంత డీప్గా ఆలోచిస్తే నీకు ఆ 1 minute అనేది అంత వస్తుందంటే ఎస్, నువ్వైతే థింగ్స్ అయితే అలా రిలేట్ చేసుకొని మాట్లాడితేనే అది వర్కౌట్ అవుతుంది. బికాస్ యాజ్ ఆఫ్ నౌ దెర్ ఈస్ నో టైమ్ ఫర్ ఎనీవన్. సో అలా అనమాట. ఎస్, యువర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే వైరల్లో చెప్తే ఇట్ విల్ బీ హ్యావ్ ఎ గుడ్ సెన్స్. లేదు అంటే చేయలేవు. సో అందుకే వాల్యుబుల్ కంటెంట్ అయితేనే అన్ని థింగ్స్కి అయితే వైరల్ అవుతాయి. సో నేనైతే వాళ్ళు చెప్పా కదా, ఇప్పుడు చెట్టు కూడా అంతే కదా, రూట్స్లన్నీ పైకి నిలబడతాయా. సో అది దాని ఫౌండేషన్. సో అలానే మనిషి బతుకు కూడా నువ్వు దేంతోనైతే స్టార్ట్ అయ్యావో అది మాత్రం దృష్టిలో పెట్టుకొని యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. లేదు నేను మర్చిపోతా, నాకు ఏది రాదంటే నిజంగా ఏది రాదు, ఉన్నది పోతే ఉంచుకున్న పోతుంది. సో ఇప్పుడు చెప్పా కదా, లేని ఆతృత కోసం ఉన్నాయన్నీ ఖర్చు పెడితే ఏది రాదు, ఉన్నాయి కూడా పోతాయి. సో అలానే జీవితం కూడా అన్నీ ఉంచుకోవాలి, అన్నిటితో ఎక్స్ట్రా చేయాలి, కానీ ఉన్నాయి అయితే తీసేయద్దు అనమాట. సో థింగ్స్ అయినా హ్యాబిట్స్ అయినా ఏవైనా సరే, హ్యాబిట్స్ ఇఫ్ యు ఆర్ నెగిటివ్ యూ కెన్ చేంజ్ టు పాజిటివ్, అండ్ నెగిటివ్ మైండ్ సెట్ ఉంటే పాజిటివ్గా చేంజ్ చేయొచ్చు. సో ఇలా అనమాట. సో టుడే యాజ్ ఆఫ్ టుడే ఇవి మరి చూద్దాం మళ్ళీ త్వరలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, శివ అయ్యర్. అయితే ఒంటరిగా బతుకుతున్నారు. సో ఏంటంటే ఎవరి ఫోన్ వాళ్ళదే, ఎవరి ప్రైవసీ వాళ్ళదే, ఎవరి థైట్స్ వాళ్ళదే, ఎవరి స్క్రీన్ షాట్స్ వాళ్ళదే, ఎవరి సేవింగ్స్ వాళ్ళ, సేవ్ బటన్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో అది, అండ్ యూట్యూబ్లో థింగ్స్ అయితే ఎవరు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఫోన్లోనే అడిక్ట్ అవుతున్నారు. సో ఇలా ఇంతమంది చేస్తున్నారు. అండ్ నువ్వు ఒక పర్టికులర్ థింగ్ అయితే నువ్వైతే దృష్టిలో పెట్టుకొని అయితే కంటెంట్ చేయాలి. సో ఇట్ నాట్ మేక్ సెన్స్, బట్ థింగ్స్ నువ్వు చేస్తున్న కొద్దీ వై ఎవరి వన్ ఇస్ స్వైపింగ్ అవుట్ అని మాత్రం గుర్తుపెట్టుకొని మాత్రం చేస్తేనే నువ్వైతే కింగ్లా నిలబడతావు. సో యూ హ్యావ్ టు బీ 100%. నువ్వు ఇవ్వగలిగితే మాత్రమే యువర్ కంటెంట్ విల్ బీ వైరల్. అంతేగాని నేను ఏదో ఒకటి మాట్లాడతా సో ఎలా అని చెప్తే మాత్రం కష్టం అనమాట. సో ఎంజాయ్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం నీ థింగ్స్కి అయితే వాల్యూ ఇచ్చి ఎంజాయ్ చేస్తే యువర్ లైఫ్ విల్ బి సెక్యూర్. లేదు నేను మొత్తం ఖర్చు పెడతా అంటే అది అర్థం కాదు, వర్తిట్టే కాదు. నేను మళ్ళీ చూపిస్తా, ఆ స్టోన్ చూడండి ఎంత ఎండులో నుంచి ఒక్కటే థిక్ ఏమంటారు కార్నర్ పైన ఆగింది చూడండి, ఒక్కటే కార్నర్. కొంచెం అయితే అది బిస్కెట్ కింద పడిపోతుంది కానీ బట్ స్టిల్ అది నిలబడ్డది. అండ్ ఎప్పుడైనా మనిషి అనేవాడు అలా నిలబడాలి. సో నేను ఈ ప్రీవియస్ వీడియోలో ఉందో లేదో ఒకసారి అయితే చూసి అయితే కామెంట్ చేయండి. సో ఆ ఎండ్ పీస్లో ఉంది కదా, సో దానికైతే నేనైతే బిగ్ ఫ్యాన్ అయిపోయాను అనమాట. సో అరే అది ఎలా నించుంది, ఇప్పటికీ అంతులేని రహస్యం అంటే అనుకోవచ్చు. బికాస్ అంత కార్నర్గా అంత ప్రెసిషన్తో ఎలా నించుంది అని ఎవరైనా పెట్టి రాడా, డోంట్ నో, అది ఒక మిస్టరీ అనుకోవచ్చు. బికాస్ ఇంత చిన్న బాండ్తో ఎలా నించుంటుంది అంత స్ట్రాంగ్గా, అది మళ్ళీ మామూలు బరువా, కొండ బరువు ఎలా ఆగింది.
అలా అన్నమాట నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు నెస్ట్లు ఉన్నాయనుకోండి, ఇది గాలి వస్తే పడిపోదు అండ్ నిజంగా అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది. రికార్డ్ చేసి వదిలేస్తారన్నమాట. సో కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే టైం ఉండదు. సో వాళ్ళు లేట్కి వెళ్ళిన డెస్టినేషన్కి కొంచెం టైం ఉన్నా కానీ సో వాళ్ళైతే ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయరు. సో దాన్ని వ్లాగింగ్లో చూపించుకుంటూ టైం అయితే గడిచిపోద్ది. సో అందుకనే అంటున్నా కదా, సో వ్లాగింగ్లో అయితే కొంచెం ముందే ప్రయాణిస్తే మాత్రమే నువ్వైతే అన్నిటికీ చేరువవుతావు. అండ్ ఇప్పుడు కొంచెం చీకటి అయితే నువ్వు అక్కడ వ్లాగింగ్ చేయలేవు, ఏం చేయలేవు. ఓన్లీ మార్నింగ్స్ అయితేనే నువ్వు చేయగలుగుతావు అన్నిటికీ. సో అలా అన్నమాట. సో ఏదైనా వెరైటీగా చేయాలంటే ఏం లేదు, నీ రొటీనే నీకు వెరైటీ. అండ్ నువ్వు థింగ్స్ ఎలా అయితే అబ్జర్వ్ చేస్తావో దాన్నే వీడియో తీసి పెట్టు, అంతే. నో నథింగ్ ఏదో ఫస్టే మొత్తం వస్తాయి మిలియన్స్లో వ్యూస్ అండ్ లక్షల్లో సబ్స్క్రైబర్స్ అంటే అలా అయితే అందరు అవుతారు కదా. సో యా థింగ్స్ అయితే అట్లా ప్లాన్ చేసుకుంటే, అండ్ ప్లాన్ చేసుకున్న సరిపోదు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో అందుకే థింగ్స్ అయినా మైండ్ సెట్ అయినా చేంజ్ అయిపోతూనే ఉండాలి డే బై డే. సో నాకైతే క్లారిటీ వచ్చేసింది, క్లారిటీలోనే ఉన్నా, కానీ కొంచెం టైం పడుతుంది దేనికైనా. సో ఈరోజైతే చాలానే ఎగ్జాంపుల్స్ ఇచ్చాను అనుకుంటున్నా. హోప్ ఆల్ ఫైండ్ సమ్ వాల్యూ కంటెంట్. అండ్ యా ఈరోజైతే 2 times ఫేస్ వాష్ చేసుకున్నా. అండ్ ఐఎమ్ నాట్ డల్, అండ్ డల్ అని కాదు, సో ఐఎమ్ డూయింగ్ బెటర్ అని చెప్పొచ్చు, అంతే. అయితే నిన్న ఒక రీల్ చూసిన, ఏంటంటే నువ్వు ఎన్ని సముద్రాలు దాటినా, నువ్వు ఎన్ని దేవుడి గుళ్ళకి వెళ్ళినా, నీ థింగ్స్ అయితే, నీ హ్యాబిట్స్ అయితే నీతోనే ఉంటాయి. అంటిల్ యూ చేంజ్ ఇట్ నథింగ్ విల్ హ్యాపెన్స్. అండ్ నువ్వు ఎర్న్ చేసుకోవాలన్నా ఎంజాయ్ చేయాలన్నా అది నీ మీదే ఉంటుంది. సో ఎంజాయ్ చేస్తూ ఎర్న్ చేస్తూ ఉంటేనే లైఫ్ అనేది కిక్ వస్తుంది. సో ఇదన్నమాట, బోరింగ్ స్టఫ్ ఈజ్ ఆల్వేస్ ఏ బోరింగ్ స్టఫ్. అండ్ హ్యావ్ ఏ గుడ్ లైఫ్ అండ్ ఈట్ గుడ్ థింగ్స్ and enjoy life and enjoy the present. Take all from your brain, have a peace brain, so it will also give some good results అని. అండ్ ఇక్కడైతే బుక్ తెచ్చుకొని చదువుకోబుద్ధి అవుతుంది, బికాస్ నాకెందుకు ఎంటీ ప్లేసెస్లో అయితే మంచిగా చదువుకోబుద్ధి అవుతుంది. సో ఇంట్లో ఉంటే చదువుకోబుద్ధి కాదు. సో అట్లీస్ట్ మనము నేచర్లో వచ్చి ఎంజాయ్ చేసుకుంటే చదువుకుంటే కొంచెం గుడ్ అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. సో that's all for today, and hope all you find this day good. Signing off today and meet you in the next vlog. Until then, signing off. Hope all finds good about this video.